బిఫోర్ యూ టాక్ ఎనీథింగ్ వీ నీడ్ టు రిసర్చ్ కదా. అవును. ఎవరమ్మా బట్టల్ని సప్రెస్ చేసేది, ఎవరమ్మా బ్రా, అబ్బాయిది పురుషాధిక్య సొసైటీ వల్ల అమ్మాయిలు బ్రా చూస్తే టెంప్ట్ అయిపోతారని ఆరేయట్లేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఓన్లీ బ్రాలు వేసుకుని తిరుగుతున్నారు సరదాగా. సాయంత్రం నేను డబ్బులు లేకపోతారా, నేను తీసుకెళ్తా పబ్కి, గౌతమి మీరన్నా పిలవండి అమ్మాయికి ఒక మంచి పార్టీ ఇద్దాం. సో సమాజంలో తిరగమను అప్పుడప్పుడు, ఎప్పుడు కాకపోయినా. అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటే నువ్వన్నా మాట్లాడాలనేటప్పుడు అర్థం అవుతుంది నీకు. అర్థం కాకుండా వ్యర్థమైన ప్రేలాపనలు చేయడం వల్ల సొసైటీలో నీ మాటలు విని ఏ ఆడపిల్ల అయినా సరే అట్లాంటి పిచ్చి డెసిషన్స్, అంటే తల్లిదండ్రుల ఇల్లు తల్లిదండ్రులదట, అత్తమామల ఇల్లు అత్తమామలదట, అమ్మాయికి ఏమి ఇల్లు అంటే అమ్మాయికి ఇల్లు అంటే మరి నీలాగా బుద్ధి కుశలత లేని అమ్మాయిలకి బుద్ధి మాంద్యత, బాడీని చూపించుకొని అటెన్షన్ సీకింగ్ తీసుకొని, డెఫినెట్గా నేను చాలా గోత్రూ అయ్యాను ఎమోషనల్గా. ఐ ఆల్సో గోన్ త్రూ. ప్రతి మనిషి అప్పుడే పుస్తకం రాయగలడు. బట్ నేను గోత్రూ అయ్యి నా ఎమోషనల్ స్కార్స్ కనిపిస్తాయా నీకు ఎక్కడన్నా? లేదు. ఇంత చెప్తాను నేను, అందరూ నవ్వుతారు. ఎవరికా నువ్వు అలాంటివి స్టోరీ చెప్తా, నువ్వు కూడా అంటావు, ఊరు కూడా అన్ని స్టోరీ